ఇక ఉమ్మడి వరంగల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ కి సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, ఇప్పుడు అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? లీడ్లో ఎవరు కనిపిస్తున్నారు? వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మనం నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం 30 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 10 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చాయి. ఇందులో 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు, ఒక్క చోట బీజేపీ గెలిచారు. ప్రస్తుతం ఇంకొక రిజల్ట్ కూడా వచ్చింది, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. కానీ ఇప్పటి వరకు 11 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది ఇండిపెండెంట్ తోటి. మొత్తంగా చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. 30 వార్డులకు సంబంధించి 11 వార్డుల రిజల్ట్ వచ్చింది. అయితే గతంలో చూస్తే గత మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉంది. కానీ ఈసారి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే కనీసం బీఆర్ఎస్ పార్టీ ఈ 10 వార్డులకు సంబంధించిన వచ్చిన రిజల్ట్లో ఎక్కడ పోటీ ఇచ్చినట్టుగా కనిపించలేదు. ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్స్ కనుక చూస్తే కూడా అందరిలోనూ ఉత్కంఠత కలిగిస్తుంది. ఈసారి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 12 మున్సిపాలిటీలలో కూడా మనం వస్తున్నటువంటి రిజల్ట్ చూస్తే కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తుందని చెప్పచ్చు. మనం డోర్నకల్కు సంబంధించినటువంటి మున్సిపాలిటీ కనుక చూస్తే ఇక్కడ 15 వార్డులకు సంబంధించినటువంటి ఉన్నాయి. ఇక్కడ రిజల్ట్ మొత్తం కూడా పూర్తిగా వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 11 చోట్ల విజయం సాధించారు అభ్యర్థులు. అదేవిధంగా బీఆర్ఎస్ 4 చోట్ల, బీజేపీ ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. మొత్తంగా పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని అయితే డోర్నకల్లో కాంగ్రెస్ పార్టీ చూపించింది. ఇక్కడ డోర్నకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వశమైందని చెప్పుకోవచ్చు. ఇది మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ. అదేవిధంగా ఇదే జిల్లాకు సంబంధించినటువంటి మరిపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా మొత్తం 15 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల గెలిచింది. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి 6 చోట్ల విజయం సాధించారు. దీంతో కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే చైర్మన్కు సంబంధించినటువంటి ఎన్నుకోవడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ మరిపేటలో కూడా సాధించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా వస్తున్నట్టు రిజల్ట్ అయితే కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతున్నాయని చెప్పచ్చు. జనగామ జిల్లాకు సంబంధించినటువంటి చూస్తే ఇక్కడ 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులకు సంబంధించినటువంటిది 30 టేబుల్స్లలో కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఇంకా అక్కడి నుంచి రిజల్ట్ రావాల్సి ఉంటుంది. మొత్తంగా డోర్నకల్ కావచ్చు, మరిపేట, అదేవిధంగా ములుగుకు సంబంధించి ఇప్పటి వరకు 7 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది. ఇందులో 5 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు, 2 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఈ 4 డోర్నకల్ కావచ్చు, మరిపేట, నర్సంపేట, ములుగు దాదాపు రిజల్ట్ అంతా కూడా వస్తుంది. ఇక్కడ స్పష్టమైనటువంటి మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుస్తున్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే ఇవంతా కూడా మేజర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. తర్వాత కొన్ని వరకు చూస్తేనేమో కొత్తగా ఏర్పడింది, అంటే ములుగుకు సంబంధించి కూడా కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. మొదటిసారి ఎన్నికలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పాలకవర్గం ఏర్పడబోతుంది. దీంట్లో అందరిలోనూ ఆసక్తి ఉంది. ప్రధానంగా ములుగు ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తిగా ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతం. అలాంటి జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి మొదటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్ నేపథ్యంలో కూడా ఇక్కడ జరిగే పాలకవర్గానికి సంబంధించినటువంటి దాని మీద కూడా అందరిలో ఆసక్తి ఉంది. ఇక్కడ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వస్తున్నటువంటి రిజల్ట్ కూడా చూస్తే ఇప్పటి వరకు 7 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది. అన్ని రిజల్ట్లకు సంబంధించి కూడా చూస్తే 7లో 5 చోట్ల ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నర్సంపేటకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. నర్సంపేటలో ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో ఇక్కడ 11 వార్డులకు సంబంధించి కూడా వచ్చింది. 9 చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. అదేవిధంగా ఒకరు ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా గెలిచారు. బీజేపీ కూడా ఒకటి గెలిచింది. కానీ బీఆర్ఎస్కి సంబంధించి మాత్రం ఇక్కడ ఒక్క చోట కూడా ఖాతా తెరవలేదని చెప్పచ్చు. ప్రస్తుతం వస్తున్న రిజల్ట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతుంది. అయితే మనం మొత్తంగా ఈ రిజల్ట్ కనుక కొన్ని చూస్తే చాలా అంశాలు ఈసారి ప్రభావం చూపించినటువంటి చూస్తే ప్రచారాలకు సంబంధించి కూడా ఒకటి చాలా రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, తర్వాత రోడ్లు, డ్రైనేజీ, కోతులు, మున్సిపాలిటీలలో కూడా కోతుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఆ అంశాలు కూడా ఈసారి ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా మారాయి. తాము విజయం సాధిస్తే కోతుల సమస్య కావచ్చు, తర్వాత ప్రధానంగా రోడ్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు,
డ్రైనేజీలు, తర్వాత ఈ అంశాలకు సంబంధించినటువంటి ఎక్కువ ఉన్నాయి. తర్వాత డంపింగ్ యార్డ్లకు సంబంధించి కూడా ఇటు నర్సంపేట కావచ్చు, అదేవిధంగా మరిపేట అదే ములుగుకు సంబంధించి కావచ్చు, ఇవంతా కూడా డంపింగ్ యార్డ్స్, డెవలప్మెంట్, ఇవన్నీ కూడా చాలా అంశాలు ప్రభావం చూపేసాయి. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం రావడానికి కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. వస్తున్నటువంటి రిజల్ట్స్కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టేషన్ గన్పూర్లో కూడా ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే వస్తున్నటువంటి రిజల్ట్స్ కూడా ఆ పార్టీ శ్రేణులలో ఆనందాన్ని కలిగిస్తున్నాయని చెప్పచ్చు. అయితే ఇప్పటికే ఎక్కడైతే మనం వర్ధన్నపేటకు సంబంధించి కూడా చూసాం, ఇక్కడ కొంత టఫ్ ఫైట్ నడుస్తుంది. అక్కడ 12 వార్డులకు సంబంధించి ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే కాంగ్రెస్ పార్టీ 4 వార్డులను గెలుచుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 4 వార్డులను గెలుచుకుంది. మరొక 4 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఆ రిజల్ట్స్ కోసం అయితే అందరిలోనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు. పరకాలకు సంబంధించినటువంటి కూడా చూస్తే ఇప్పటివరకు 22 వార్డులకు సంబంధించినటువంటి ఉన్నాయి, ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా 7 చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలిచారు. మిగతా వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా క్రమంగా వస్తున్నాయి. అయితే రిజల్ట్స్ నేపథ్యంలో వస్తున్నటువంటి ఫలితాలు మాత్రం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటివరకు డోర్నకల్ కావచ్చు, మరిపేటకు సంబంధించినటువంటి క్లీన్ స్వీప్గా మనం కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవచ్చు. అదేవిధంగా నర్సంపేటకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అదేవిధంగా ములుగుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీతోటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతున్న కొద్దీ అందరిలోనూ ఆసక్తి ఉంది. ఇప్పటివరకు మరిపేట, డోర్నకల్ ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం రిజల్ట్ అంతా కూడా పూర్తయింది. మిగతా 10 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ రావాల్సి ఉంది. అందులో వర్ధన్నపేటకు సంబంధించి ఇప్పటివరకు 12కి 8 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసింది. ఇంకొక 4 వార్డుల రిజల్ట్స్ వస్తే వర్ధన్నపేటకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా పూర్తిగా వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తొర్రూరుకు సంబంధించినటువంటి దాని దగ్గర కూడా ఉత్కంఠ ఉంది. అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగానే పోటాపోటీగా అక్కడ కనిపిస్తుంది. చాలా టైట్ అయిన ఫైట్ కనిపిస్తుంది. అది కూడా మరొక రౌండ్లో పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నర్సంపేటకు సంబంధించి 30 వార్డులు ఉన్నాయి, కానీ ఇక్కడ 10 టేబుల్స్లలోనే కౌంటింగ్ చేస్తుండటంతో కొంత ఆలస్యం అవుతుందని చెప్పచ్చు. ఇప్పటి వరకు 11 వార్డులకు సంబంధించి మాత్రమే రిజల్ట్స్ వచ్చాయి. సేమ్ టైంలో పరకాలకు సంబంధించి కూడా చూస్తే 7 వార్డులలో మాత్రమే ఇప్పటివరకు రిజల్ట్ వచ్చింది. అక్కడ కూడా 5 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. భూపాలపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కూడా చూస్తే ఇప్పటివరకు 3 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రమే వచ్చింది. ఇక్కడ ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. అందరిలోనూ ఈ రిజల్ట్స్కి సంబంధించినటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది చెప్పచ్చు శ్రవంతి.